ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో శుభవందనాలండి. కీర్తనలు 18 6వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు శ్రమ కలిగిన తన యొక్క పరిస్థితిలో దేవుని దగ్గర మొర్రపెట్టాడంట. దేవుని దగ్గర మొర్రపెట్టి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడంట. దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆలకించి దేవుడు ఆయనకు జవాబిచ్చాడంట. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు శ్రమలో ఉంటున్నారా? మీ యొక్క పరిస్థితి శ్రమలతో నిండి మిమ్మల్ని గుచ్చుతున్నదా? అయ్యో, ఎప్పుడు నా శ్రమ మారును, నా కన్నీరు తొడవబడును, ఎప్పుడు నా పరిస్థితి మారును, ఎప్పుడు దేవుడు నాకు ఒక అద్భుతాన్ని చెయ్యును అని దుఃఖంతో వేదనతో దేవుని సముఖంలో మీరు ఎదురు చూస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ముఖాన్ని చూచును, కానీ దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడుగా ఉంటున్నాడు. విరిగిన హృదయాన్ని, కన్నీరుతో నిండిన హృదయాన్ని, కలతతో, బాధతో, వేదనలతో నిండినటువంటి యొక్క మన హృదయాన్ని చూచి ఆయన మన కన్నీటి విజ్ఞాపనలకు సదుత్తరాన్నిచ్చే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితిని నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు చెప్తుంటే ఒకవేళ వాళ్ళు ఆలోచించవచ్చు, ఎందుకండి వీళ్ళకి ఇంత పరిస్థితి, ఎందుకండి ఈ పరిస్థితులు వీళ్ళకు అని. నిన్ను సృష్టించిన, నిన్ను పిలిచిన, నిన్ను పేరు పెట్టి పిలిచిన, నిన్ను అభిషేకించినటువంటి యొక్క దేవుడైన యేసయ్య పాద సన్నిధిలో నీ యొక్క మొర్రను ఉంచేటప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నీ యొక్క ప్రార్థనలకు సదుత్తరాన్నిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కీర్తనలు 18:6లో కీర్తనకారుని యొక్క విజ్ఞాపనను ఆయన ఆలకించాడు. ఈరోజు నీ యొక్క విజ్ఞాపనను ఆలకించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులను బట్టి చోలిపోయావా? అయ్యో, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేదు, నా పరిస్థితులను అర్థం చేసుకుని నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేదు, ఎందుకండి ఈ పరిస్థితి నాకు, ఎందుకండి ఈ పోరాటం నాకు, ఎందుకండి ఇటువంటి యొక్క ఉపద్రవం, శ్రమ అని ప్రశ్నలతో ఈ ఉదయకాల సమయంలో కన్నీరు విడుస్తున్నావా? భయపడవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. నీ యొక్క మొరను ఆలకించే దేవుడు ఆయన, నీ శ్రమల నుంచి నిన్ను విడుదల చేసే దేవుడు ఆయన. దేవుడు వాగ్దానాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించి దీవించి ఈ రోజంతా నిన్ను దీవించి నడుపులు గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, కృపగల తండ్రి, దయగల దేవా, జీవం గల నాయనా, మనిషి ముఖాన్ని చూచును, కానీ ప్రభు అయిన యేసయ్యా, సృష్టికర్త అయిన మీరు మా హృదయాన్ని చూచి, విరిగిన మా హృదయాన్ని, కన్నీటితో నిండిన మా హృదయాన్ని చూచి మాకు ఒక అద్భుతాన్ని చేసే దేవుడుగా మీరు ఉంటున్నారు. మాకు ఒక అతిశయాన్ని చేసే దేవుడుగా మీరు ఉంటున్నారు. మా శ్రమలను మార్చే దేవుడుగా మీరు ఉంటున్నారు. అవును యేసయ్యా, కీర్తనకారుడు తన యొక్క కన్నీటి పరిస్థితిలో, శ్రమలో మీ యొక్క పాద సన్నిధిలో శరణుజొచ్చినప్పుడు ఆయన యొక్క కన్నీటి మొర్రను ఆలకించి సదుత్తరాన్ని ఇచ్చిన దేవుడు మీరు కదా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేసే ఈ నా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ శ్రమ నుంచి వీళ్ళను విడుదల చేయండి. ఒక అద్భుతాన్ని వీళ్ళకు చేసి, ఒక అతిశయాన్ని వీళ్ళకి చేసి, వీళ్ళ జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని మీరు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఒక అద్భుతాన్ని చేయండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. మీ కరుణ, మీ ప్రసన్నత, మీ తోడు నీడ ఇప్పుడే వీళ్ళకు దిగివచ్చును గాక. వీళ్ళ ప్రతి ఒక్క పరిస్థితులను మార్చి, వీళ్ళ శ్రమలను మార్చి మీ కొరకు జీవం గల సాక్ష్యంగా నిలబడి అలా చేసేందుకు వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.